వెల్కమ్ టు విర్చువల్ వర్స్ హబ్. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఎలా అయితే ఇంప్రూవ్ అవుతుందో రాబోయే ఇంకొన్ని సంవత్సరాలలో విర్చువల్ వరల్డ్ అనేది కూడా అంతే డెవలప్ అవుతుంది. సో అందులో భాగంగా విర్చువల్ వర్స్ హబ్ అనే ఒక కంపెనీ స్టార్ట్ అయిందండి. సో ఈ కంపెనీలో మీరు విర్చువల్ వరల్డ్లో ల్యాండ్స్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ కంపెనీలో జాయిన్ అయ్యి టీమ్ని మీరు డెవలప్ చేయడం వల్ల అండ్ ఇక్కడ మీరు ఒక ఇన్కమ్ని సంపాదిస్తూ అట్ ది సేమ్ టైం ఈ విర్చువల్ వరల్డ్లో ల్యాండ్స్ని పర్చేజ్ చేయొచ్చు. ఇక మనం ప్లాన్ విషయానికి వస్తే జాయినింగ్ వచ్చేసి జస్ట్ $12 అయితే ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎంటర్ అయిపోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి స్పాన్సర్ ఇన్కమ్, సెకండ్ వచ్చేసి లెవెల్ ఇన్కమ్ అండ్ థర్డ్ వచ్చేసి బ్రిడ్జ్ ఇన్కమ్. స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసి ఎవ్రీ ప్యాకేజ్లో మీకు 30% స్పాన్సర్ ఇన్కమ్ అయితే వస్తుంది. మీ ఒక డౌన్లైన్ మీ ఒక డైరెక్ట్ స్పాన్సర్ ఏ ప్యాకేజ్లో అప్గ్రేడ్ అయినా సరే మీకు ఖచ్చితంగా స్పాన్సర్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది 30%. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 4 మ్యాట్రిక్స్ ప్లాన్ అండి. అంటే మీ డైరెక్ట్ నలుగురు అయ్యారంటే వాళ్ళ కింద నలుగురు, వాళ్ళ కింద నలుగురు, వాళ్ళ కింద నలుగురు, ఇలా 4వ లెవెల్ వరకు మీ టీం వెళ్ళడం జరుగుతుంది. వన్స్ మీ టీం ఒక బ్రిడ్జ్లో కంప్లీట్ అయ్యిందంటే సెకండ్ బ్రిడ్జ్లో అప్గ్రేడ్ అవుతుంది. దాని గురించి నెక్స్ట్ మీకు చెప్తాను. అయితే ఇప్పుడు టీం నుంచి వచ్చే లెవెల్ ఇన్కమ్ గురించి మనం తెలుసుకుందాం. సో టీం నుంచి వచ్చే లెవెల్ ఇన్కమ్ ఎనీ ప్యాకేజ్లో అయినా సరే మీ టీంలో 4వ లెవెల్ వరకు ఇన్కమ్ వస్తుంది. అయితే ఫస్ట్ లెవెల్ నుంచి 5%, సెకండ్ లెవెల్ నుంచి 5%, థర్డ్ లెవెల్ నుంచి 5% అండ్ ఫోర్త్ లెవెల్ నుంచి కూడా 5%. సో ఈ విధంగా 4వ లెవెల్ వరకు ప్రతి లెవెల్లో 5% మీకు కమిషన్ రావడం జరుగుతుంది. మీ టీమ్ అప్గ్రేడేషన్ పైన మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ ఇన్కమ్. సో ఇందులో ఈ ప్లాన్లో బ్రిడ్జ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హై ఇన్కమ్ వచ్చే ప్లాన్ అనేసి చెప్పొచ్చు. సో దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం రండి. ఇందాకే చెప్పాను కదా, సో 4th లెవెల్ వరకు ఇన్కమ్ రావడం జరుగుతుందనేసి. సో అది ఎలా వస్తుందో ఈ బ్రిడ్జ్లో మీకు తెలుస్తుంది చూడండి. ఈ బ్రిడ్జ్ ఇన్కమ్లో ఈ బ్రిడ్జెస్ అనేవి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. లైక్ ఇవి ఒక ప్యాకేజ్ లాంటివి. సో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి $12తో మీరు ఎంటర్ అయ్యారనుకోండి. ఎవరినైనా $12తో మీ టీంలో ఎంటర్ అయితే మీకు వాళ్ళ నుంచి 30% స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. అంటే $3.6 వస్తుంది. అండ్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి $0.6 వస్తుంది. సో లెవెల్ ఇన్కమ్ 5% వస్తుంది. మీరు ఏదైతే ఫస్ట్ బ్రిడ్జ్లో ఫస్ట్ ప్యాకేజ్లో 4th లెవెల్ వరకు మీ టీం కంప్లీట్ అయ్యిందంటే అందులో వచ్చిన అమౌంట్ నుంచి మీరు సెకండ్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు. సో సెకండ్ లెవెల్కి ఆటో అప్గ్రేడ్ అయితే ఉంటుంది. ఆటో అప్గ్రేడ్ అయ్యారనుకోండి సెకండ్ బ్రిడ్జ్లో $24 అయితే ఉంటుంది. సో $24తో ఆటో అప్గ్రేడ్ అవుతారు. సో మీకు ఈ సెకండ్ బ్రిడ్జ్లో ఎవరైనా మీ స్పాన్సర్ అలాగే మీలాగనే సెకండ్ బ్రిడ్జ్లో అప్గ్రేడ్ అయ్యారంటే వాళ్ళ నుంచి 30% మీకు స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది. అది ఎంతంటే $7.2. అండ్ లెవెల్ ఇన్కమ్లో 4th లెవెల్ వరకు ప్రతి ఒక్కరి పైన $1.2 అయితే రావడం జరుగుతుంది. సింపుల్ లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్యాకేజ్ ఏదైనా సరే స్పాన్సర్ ఇన్కమ్ ఒకటే 30% వస్తుంది. అండ్ లెవెల్ ఇన్కమ్ కూడా ఏ ప్యాకేజ్లో వాళ్ళు అప్గ్రేడ్ అయినా సరే మీరు ఆ ప్యాకేజ్లో అప్గ్రేడ్ అయినట్టయితే మీకు లెవెల్ ఇన్కమ్ వచ్చేసి 5% రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సెకండ్ బ్రిడ్జ్లో $24తో మీరు అప్గ్రేడ్ అయ్యారు కాబట్టి మీ టీంలో ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు లేదా ప్రీవియస్లో ఉండే వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారనుకోండి. సో సెకండ్ బ్రిడ్జ్లో మీ టీం కంప్లీట్ అయ్యిందంటే మీరు సెకండ్ బ్రిడ్జ్ నుంచి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు థర్డ్ బ్రిడ్జ్. సో థర్డ్ బ్రిడ్జ్లో కూడా సేమ్ సిస్టమ్ అండి. సో థర్డ్ బ్రిడ్జ్ అప్గ్రేడేషన్ ప్యాకేజ్ ఎంత ఉంది? $48. అంటే ఇది మల్టిపుల్ అవుతుంది. ప్రతి బ్రిడ్జ్కి మీకు ఇక్కడ *2 అవుతుంది. అంటే మల్టిపుల్ అవుతుంది జాయినింగ్ ప్యాకేజ్. అండ్ 4th బ్రిడ్జ్కి వచ్చేసి $96 జాయినింగ్. అండ్ మీకు స్పాన్సర్ ఇన్కమ్ $28. అండ్ టోటల్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి 4వ లెవెల్ వరకు
$4.8. ప్రతి లెవెల్లో మీకు 5% లెవెల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి సో 4వ లెవెల్ వరకు మీ టీం టోటల్ వచ్చేసి 336 మంది అయితే ఉంటారు. సో ఇక్కడ మీకు లెవెల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ప్రతి ప్యాకేజ్కి ఇంతింత అని, సో 336 ఇంటూ అది ఎంతైతే ఉందో లెవెల్ ఇన్కమ్ అది క్యాల్కులేట్ చేసి మీరే క్యాల్కులేషన్ చేయండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో ప్రతి బ్రిడ్జ్లో మీరు ఎంత ఇన్కమ్ సలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు అప్ టు 30వ బ్రిడ్జ్ వరకు మీకు ఇక్కడ లెవెల్ ఇన్కమ్ అండ్ స్పాన్సర్షిప్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఒకసారి మీరు వీడియోని పాస్ చేసి క్యాల్కులేట్ చేసి చూడండి, కొన్ని వేల కోట్ల డాలర్స్ అయితే ఈ ప్లాన్లో మీరు సంపాదించుకోవచ్చు. అండ్ కంపెనీకి సంబంధించిన సపోర్టింగ్ ఎక్స్చేంజ్ వ్యాలెట్స్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు. ట్రస్ట్ వ్యాలెట్ ఉంది, మెటామాస్క్ ఉంది, టోకన్ ప్యాకెట్ ఉంది. సో ఈ విధంగా ఎక్స్చేంజ్కి సంబంధించిన ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కంపెనీకి సంబంధించిన. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. కంపెనీ కస్టమర్ సపోర్ట్ 24/7 సో అవైలబుల్ ఉంటుంది. అండ్ మినిమం జాయినింగ్ వచ్చేసి ఇక్కడ $12తోనే మ్యాక్సిమం $12తోనే ఎంటర్ అవ్వగలరు. దానిపైన మీరు ఆటో అప్గ్రేడేషన్ ఉంటుంది ఇందులో. అండ్ మీరు 24/7 ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం విత్డ్రా వచ్చేసి $5 ఉంటే మీరు మినిమం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలపండి, మీకు క్లియర్ చేస్తాను. ఈ ప్లాట్ఫామ్లో మీరు జాయిన్ అవ్వాలి, బిజినెస్ చేయాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న సో లీడర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఆయన నుంచి ఒక మంచి సపోర్ట్ మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి మనం నెక్స్ట్ వీడియోలో ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.